జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి స్థాయి గురించి మాట్లాడారు. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచి రికార్డు సృష్టిస్తే మరి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు 2 చోట్ల ఓడిపోయిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేసి అదపాతాడానికి తొక్కేశారు పవన్ కళ్యాణ్ గారు వైసీపీని. ఆయనదే కీలకం కదా పాత్ర. సో ఆయన స్థాయి గురించి మాట్లాడుతూ ఉన్నారు. రీసెంట్గా మాట్లాడారు కదా పవన్ కళ్యాణ్, ఆయన పేరు కూడా ఎత్తలా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పేరు మాట్లాడరు, ఎప్పుడు ఆయన నోటి వెంట రాదు. అంటే దత్తపుత్రుడు అని గతంలో అనేవారు, ఇప్పుడు అనట్లా, అది కూడా అనట్లా. ఏమన్నారు, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు. ఆయన ఎమ్మెల్యేకి తక్కువ కాదు, ఆయన ఎమ్మెల్యే అండ్ డిప్యూటీ సీఎం అండ్ కూటమి విజయంలో కీలక పాత్ర. ఇది చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఆ మాట. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అర్థం కావడం లేదు, ఎందుకు పవన్ కళ్యాణ్ స్థాయిని పదే పదే తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు కోపం? కోపం అంటే మీరు ఒకటి మీరు గమనించాయి, ఈయన చూహలతోనే ఉంటాడు. ఏం చేశాడు ఆయన? 170 సీట్లు మేము గెలబోతున్నాం, వై నాట్ అని వైజాగ్ ప్రమాణ స్వీకార సభ ఒకటి ఏర్పాటు చేశాడు ఆయన. ఆయన జనాల్లో ఉండడం, ఏసీ గదుల్లో కూర్చుని, వీళ్ళకి ఎక్కడ దెబ్బతిన్నారంటే అండి, ఏసీ గదుల్లో కూర్చుని ఒక భజన బ్యాచ్ ఉంటది, 2 చిడతలు ఎట్టుకుని వస్తారు. సార్ చాలా బాగుంది సార్, మన అధికారం మీ గురించి చాలా బాగా చెప్తారు, జనాలు ఉన్నాయి, అయ్యి బాబు దేవుడు సూర్యుడు అని చెప్పేటప్పటికి అబ్బా అంతా ఉంది, మనకు వైనాట్ 170 అని అనుకుంటాడు. అయ్యి 11 సీట్ల తర్వాత మధ్య భ్రమించి తనకు అసలు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు సౌడినా లక్షలాదిగా వస్తాను ఏమండి. ఈయన మొన్న 175 అన్నారు, మొన్న ఎన్నికల ప్రచారంలో చూస్తే లక్షల మంది వచ్చేవారు సభకి. ఈ వాలంటరీ వ్యవస్థను పెట్టి మందుకి ఈ పొలాలకి అలవాటు జనాలను తీసుకెళ్లి ఎవరినో ఓటేసారండి. ఓటేసి ఉంటే అసలు ఎన్ని సీట్ అయ్యాళ్ళకి ఆయనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ భజన బ్యాచ్ నమ్ముకుని దిగుతాడు. ఆయన స్థాయి గురించి మాట్లాడే అర్హత, పవన్ కళ్యాణ్ స్థాయి గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి లేదు. కేవలం తండ్రి గతం 2 పథకాలు ఉన్నాయి, 2 పథకాలే, ఆరోగ్యశ్రీ కానీ అలాంటి వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి అవి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఈయన అధికారంలో కనుక మొండితనంగా వ్యవహరించాడు. కాంగ్రెస్ ఎంత మొండితనంగా ఉన్నాడో, సో ఇతను ఏదో చేస్తాడో ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి అందరూ భావించి ఒక ఛాన్స్ ఇచ్చారు. ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఇతను డార్క్ రూమ్ పరిమిపోయి ఆ సజ్జల, ఆ ధనంజయ, ఈ మిథున పిల్లల్ని బయట పెట్టి ఆ పాలన చేసేవాడు. ఈయనకి ఏం తెలియదు. ఈయన డార్క్ రూమ్ లోకి పబ్జి ఆడుకునేవాడు. పబ్జి మీకు ఏముంటది, మీరు చూసారా ఎప్పుడైనా పబ్జి జగన్మోహన్ రెడ్డి పబ్జి ఆడుకోవడం మీరు ఎప్పుడైనా చూసారా? జనం ఏమన్నా ఓపెన్ సీక్రెట్ అది, ఎందుకు కావట్లేదంటే ఆయన పబ్జి ఆడుకున్నాడు ఖాళీ. ఎంతమంది ఎమ్మెల్యేలని, ఎంతమంది మంత్రుల్ని ఈయన కలిసాడు ఈ 5 ఏళ్ళలో చెప్పండి. కేబినెట్ మీటింగ్ ఎంతసేపు ఈయన చేసేది ఏంటండి డార్క్ రూమ్ లో? ఆ పాలన ఎవరు చేశారో కూడా మీకు తెలియదు. ఇటు సజ్జల, అటు ధనంజయ, అటు వైవీశ్వరరెడ్డి, వీళ్ళు అందరూ పాలన చేసేవారు. పాలన చేసి ఎవరు ఏ నాకు ఈ డిపార్ట్మెంట్ ఇచ్చే, నీకు ఆ డిపార్ట్మెంట్ తీసుకో, నేను ఎంత సంపాదించాను నువ్వు అంత సంపాదించుకోనే తప్ప. ఇప్పుడు మరి అలాగే రాజమండ్రి అమ్మగారు జక్కంపూడి రాజా గారు కూడా చెప్పడం జరిగింది, మాజీ ఎమ్మెల్యే, ఈ ఎవరికి ఈ సజ్జల ఇళ్ళు సర్వనాశ చేశారు, మోహన్ రెడ్డి దగ్గరికి ఇవ్వలేదు అని చెప్పి వెళ్ళకపోవడం కాదు, ఆయన రానిచ్చేవాడు కాదు, మీరు డీల్ చేసేయండి, నాకు పబ్జీ అయ్యాలి, నేను చాలా బిజీ, నేను అందులో నుంచి వచ్చిన కదా, మాకు తెలుసు కదా, అందుకనే కదండి సర్వనాశనం అవుతా. ఒక పెద్ద ఆయన చెప్పాడు నాకు, ఏమంటే ఎంపీలు ఇస్తాన్నారు, రాసిస్తాన్నారు కదా, ఎందుకు తీసుకోతే ఆ రోజుతో పొంగి జగన్మోహన్ రెడ్డి మన ఫోన్ వేస్తాడు, ఇంకా ఫోన్ వేస్తాడు, నేను తీసుకోపోయి ఉంటే సలరింగ్ ఇస్తాడు, అతను ఎవరికైనా పదవి ఇస్తుంటే అతనికి న్యాయం చేస్తే ఇంకా అతను పని లేదని చెప్పి ఇంకా అతను ఫోన్ వేస్తా, అతను నైజం అది గట్టిగా తన సార్ అనే పిల్లలు, ఎంత పెద్దోడైనా సరే సార్ అని పిల్లకపోతే గుంజీలు చేస్తాడని చెప్పాడు. ఏదేమన్నప్పటికీ నేను కాబట్టి నాకు జనవరి 20th వరకు అందులో ఉన్నాం, అతను ప్రతి ఒక్కరికి తెలుసు. ఏమన్నప్పటికీ ఈ పాలన లేని ఇలాంటి వ్యక్తి ఇది ఈయన ఛాలెంజ్ చేస్తున్నా. లోకేష్ గారు ఆయన డిప్యూటీ దగ్గర నెత్తి వస్తుంది,
నెత్తి తెలుసు కదా, ఇంకా బాగుంటది ఆమెకి. ఏం అవగాహన లేదంటే అందుకనే జనం 11 ఇచ్చారు. కానీ సుభాష్ గారు 2019లో 23కి మాత్రమే పరిమితమై ఆ తర్వాత 4 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి కొంతమంది రాజ్యసభలో సభ్యులు కూడా భారతీయ జనతా పార్టీలో కలిసిపోయి, అంటే అటువంటి సిచ్యువేషన్లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ పుంజుకుంటుందని అప్పటి ఉన్న కాలంలో ఎవరు ఊహించలా. కానీ అలాగే మరి జగన్మోహన్ రెడ్డి కూడా 11కు పడిపోయినా, మరి 11కి 23కి పెద్ద తేడా లేదు కాబట్టి 11కి పడిపోయినా మళ్ళీ అధికారంలోకి రాబోతూ ఉన్నాము, వస్తాము, వచ్చి మీ సంగతి తేలుస్తాము అని చెప్పి ఆయనకున్న కాన్ఫిడెన్స్, అంటే అది ఆత్మవిశ్వాసమా లేక అతి విశ్వాసమా, ఏమనుకోవాలి? అది అతి విశ్వాసం అని మనం చెప్పచ్చు. ఎందుకంటే మీరు ఒక్కటి గమనించండి, 170 సీట్లకి 175 వస్తాయని వైజాగ్ లో సభ పెట్టుకున్నాడు, అది ప్రమాణ స్వీకారం పెట్టుకున్నాడు. ఎన్ని వచ్చినాయండి? అది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు అన్నమాట. భజన బ్యాచ్ ఉంటది కదా, భజన బ్యాచ్ అంటే ఇష్టమే తనకి. టీం చూడండి, పులివెంతలు, సింహం, పులి అంటా ఉంటారు కదా, ఆ బ్యాచ్ లేకపోతే ఇతను బయటికి రా. అలాగే ఏసీ గదిలో కూర్చున్నప్పుడు ఇతను అయ్యి బాబా చాలా బాగుందండి, ప్రజలందరూ మిమ్మల్ని ఎందుకు వదిలేసామని బాధపడిపోతారని చెప్తే అబ్బాబ్బా అని చెప్పి ఫీల్ అవుతాడు. అదే కానీ రివర్స్ లో చెప్పి ఏమంటే మన పాలన ఏమో బాగోలేదని అడిగి 2వ రోజు అపాయింట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇతను విమర్శలు స్వీకలేడు, వినాలనుకుంటున్నా చెప్తే వినడు, అవతల పోమంటాడు బయటికి. చెల్లి రాష్ట్రాన్ని నేను చూస్తాడండి ఇతను. ఇలాంటి గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. ఆ కూడా ఈ భజన బ్యాచ్ కారుమూరి వీళ్ళకి చెక్కుపోయి ఎడుతున్నాడు అతను. అతను ఓడిపోయి కొడుకుని రాజకీయాల్లో తీసుకుని వచ్చి ఓడిపోయి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చెప్పాడంట, ఇతను మాట్లాడా. అసలు ఇతను సభ్య సమాజంలో ఇలాంటి వాళ్ళని తిరగనివ్వకూడదండి. అసలు వీళ్ళ పశువుల కన్నా హీనంగా ఉన్న పశువుల జ్ఞానం ఉంటున్నాయి. అసలు ఈ వ్యక్తుల్ని ఇలాంటి దానికి మేము ఊరుకుంటామంటే ఇలాంటి వ్యాఖ్యలు తోలిస్తాం, ఎట్టి పరిస్థితాం. ఇలాంటి సన్నాసులు రాజకీయాల్లో పోయి పెడదోవ పట్టిస్తా ఉన్నారు, జనాల్ని నరుక్కు చావండి అని చెప్తా ఉన్నారు వీళ్ళకి, జనానికి. ఇంకా యాక్షనిస్ట్ రాజకీయాలను తెర మీదకి తీసుకుని వద్దామని చూస్తాం. కేసు లోకేష్ గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఇలాంటి యాక్షనిస్ట్ కేసులు ఏమైనా ఉన్నాయండి? ఎంతమంది పోయాడండి ఈ దుర్మార్గులు? ఏదేవాడికి ఒకటి మాత్రం నిజం, చంద్రబాబు నాయుడు సందర్భంలో పార్టీ లేకుండా వస్తారంట, వీళ్ళ వల్ల కాదు వీళ్ళు తాతరం వాళ్ళు కూడా అని చెప్పడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అర్థాతంలోకి చెప్పడం జరిగింది. అలాగే లోకేష్ గారు ఈ అవినీతి వాళ్ళ మీద కూడా చెప్పడం జరిగింది. ఎందరో వీళ్ళు ముందు చూపుతో మాట్లాడి ఆ మాటలు మాట్లాడిని ఇప్పుడు ఏమైనాయండి, వాళ్ళ జెండా ఎగరకుండా అయింది, వైసీపీ జెండా. ఏదప్పటికీ చెప్పండి సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. జగన్మోహన్ రెడ్డి అండ్ కారుమూరి నాగేశ్వరరావు వీళ్ళిద్దరూ మాట్లాడిన మాటల మీద రెస్పాండ్ అయినందుకు నాది ఒకటే సూచన. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 175 సీట్లకి 75 వస్తాయని బాచాడు. సడన్ గా 11 సీట్లకి పరిమితం అయింది. జనరల్ గా ఫ్రస్ట్రేషన్ అనేది ఉంటది. ఫ్రస్ట్రేషన్ అది ఏమైందంటే పిచ్చిలో దిగిపోయింది. ఆ పిచ్చి తారస్థాయి చేరిపోయేటప్పటికి లండన్ మందులు వాడుతున్నాడు ఉన్నాడు ఆయన. ఆ లండన్ మందులు వికటించాయి. తారస్థాయిలో అతను బుర్ర మీద పనిచేసి ఆ పిచ్చివాడు వాగుతా ఉన్నాడు. ఇలాంటి కారుమూరు లాంటి పిచ్చివాడు ఆ మాటలని సభ్య సమాజంలో మాట్లాడేస్తా ఉన్నాడు. ఏదేమన్నప్పటికీ ఇలాంటి వ్యాఖ్యల్ని ఇటు పోలీసు వాళ్ళు కానీ, ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ ఎవరో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే వైసీపీ కార్యకర్తలు కూడా మేము చెప్తా ఉన్నాం, అలాంటి వ్యాఖ్యలు చూసి మీరు హీరోలు అని చెప్పి కత్తులట్టుకుని లేకపోతే ఫ్యాక్షనిజం ప్రోత్సాహిద్దామని చూసి ఏదో చేద్దామని చూస్తే మాత్రం చట్టం దాని పని చేసుకుంటా పోద్ది. ఎందుకు ఇలాంటి పని చేసావా అని జీవితాంతకాలం బతికున్నంత కాలం కూడా బాధపడతా ఉంటారు. ఇటు కారుమూరి బాధపడతారు లాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు, అటు కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు కూడా బాధపడతారని చెప్తా ఉన్నాం. మా పని మేము ఇటు అభివృద్ధి సంక్షేమం మీద వెళ్తా ఉన్నాం. వీళ్ళ పని ఏంటంటే నరికేయటం, చంపేయటం, దొంగతనాలు చేయటం. వీళ్ళకి ఇంకా సంపాదన లేకపోయేటప్పటికి అక్రమ సంపాదన పడుకోలేకపోతున్నారు. ఏదేమన్నప్పటికీ రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, ఇలాంటి సన్నాసులు చేసి వ్యాఖ్యలు మీరు ఇటు వైసీపీ కార్యకర్తలకు చెప్తున్నాం, అవి అనుసరించి మీరు ఏమైనా ఆకతాయి వేషాలు వేస్తే చట్టం దాని పని చేసుకుపోద్ది. జీవితంలో
ఎందుకు ఆ రోజు అలా చేసావా అని గుర్తు పెట్టుకునే విధంగా చర్యలు ఉంటాయండి.